హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. మా పిల్లల ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చేసిన వంటలు అన్నీ చెప్పిస్తున్నాను కదా. ఫస్ట్ వీడియో రన్ అవుతూ ఉంటుంది, కానీ ఏమేమి చేశానో ఇప్పుడే స్టార్టింగ్లోనే చెప్పేస్తాను. ఫస్ట్ వాళ్ళు పొద్దున వచ్చినప్పుడు ఏం చేశానంటే కొబ్బరన్నం బ్రేక్ఫాస్ట్కి చేసుకున్నాము. సో వాళ్ళకు కొంచెం మిగిలిచ్చినాను అనమాట. మధ్యాహ్నం అన్నం అమ్మడి ఈ వంకాయ బేగన్ భర్తా చేశాను అన్నాను కదా, అది పెట్టి కొబ్బరన్నం కొంచెం పెట్టి రసం కూడా చేశాను. సో ఆ పెరుగన్నం ఇంట్లో ముందు రోజు వేయించిన పాపడు ఉంటే పాపడు అయిపోయేలా లంచ్ ముగించేసానండి. కొంచెం ఆమ్లా పికిల్, మన పచ్చడి పాడైపోయింది కదా, ఆమ్లా పికిల్ పెట్టేశాను. పిల్లలు మన సౌత్ ఇండియన్స్ లాగే తింటారు, ఆ భయమే లేదన్నమాట నాకు. సో వాళ్ళు హోమ్ ఫుడ్ కోసమే మెయిన్ వస్తున్నారు. అందుకని మా పాప ఏదో ఒకటి చేయమ్మా, కష్టపడద్దు అంటుంది. అంటే చూడు, వాళ్ళు వచ్చేది వాళ్ళు హోమ్ ఫుడ్ తినడానికి వస్తున్నారు. ఒక్క ఐటమ్ అన్నా కంఫర్ట్గా పెడదాంలే అని అలా పెడతానండి. ఇంక ఈవినింగ్ అందరూ సినిమాకి వెళ్ళారు. సినిమాకు నేను అనుకోకుండా ఈవినింగ్ పకోడీ ప్లాన్ చేశాను. వీళ్ళు 7 గంటలకు సినిమాకి వెళ్ళారు. మా పిల్లలు వచ్చినాక పోయి అన్నారు. ఇంకా 10:30కు వస్తున్నారు. ఇంకా ఓపిక లేదు. ఆ టైంలో ఎనర్జీ ఎక్కడి నుండి వస్తే ఈవినింగ్ స్నాక్స్ తిని టీ తాగిపోయినారు. ఆ వంకాయ కూర చేసి పొద్దున్నండి పని చేస్తే నాకు కొంచెం టైర్డ్నెస్ వచ్చింది. ఆ కొబ్బరన్నం దీంట్లో చూపించలేదు, షార్ట్ వీడియోలో చూపిస్తా. ఇంకా వీళ్ళకి ఏం పెట్టాలా, డిన్నర్ ఏం పెట్టాలా ఆలోచించి ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ బయటికి తీసినండి. మీరు నమ్మరు, ఉల్లిగడ్డ కారం ఫ్రిడ్జ్లో అదే తీసి కొంచెం దోసపిండి పెన్నంకు షార్ట్ వీడియోలో చూపించిన కదా, పెన్నం కొత్తది కొన్నాను అనేసి ఆన్లైన్లో. ఆ వీడియోలో చూపించిన దోశలు అనమాట. ఒక 4 దోశలు వచ్చినాయి విరిగిపోయిన తర్వాత. వాళ్ళు తలా 2 వేసుకొని ఉల్లిగడ్డ కారం తిన్నారు. ముందు రోజు చేసిన ఆలు కర్రీ ఉంటే అది పెట్టిన ఆమ్లా పెట్టాను. అన్నీ చెప్పాను ముందు రోజు. చూడు, ఆనియన్ చట్నీ మీ ఇష్టము, మీ ఆప్షన్, ఎవరేదైనా తినండి అని. పకోడీ తిన్నారు. ఆ పిల్లలకు అన్నం ఎక్కువ ఇష్టము. ఉన్న అన్నమే సర్దుకున్నారు. అన్నంతో పాటు ఇది తిన్నారు, బేగన్ భర్తా ఉంది కదా, అది మళ్ళీ తిన్నారు. రాత్రి రసం ఉంది, రసం తిన్నారు. ఇలా మా చిన్నదన్నది అమ్మ మంచి పని చేసిన, ఎక్కువ వంట చేయకుండా వాళ్ళు సినిమాలో పాప్కార్న్ కొనుక్కొని తిన్నారు అని. అందరు పకోడీనే అండి డిన్నర్. మా ఇంట్లో మేము పకోడీ తింటే ఇంక అన్నం తినము. అట్లనే వీళ్ళకి పెట్టలేము కదా, ఎక్కువ పకోడీ చేసాను. డిష్ నిండా చేశాను. 10:30కు రాత్రి పకోడీ వేసిన. మా ఆయన నడుస్తున్నా. యాక్చువల్గా వాళ్ళను రాత్రి 10 గంటలకు దింపి రమ్మంటే సినిమా మా ఇంటి దగ్గర థియేటరే, కానీ మా ఆయన మళ్ళీ 12:30కు పోయి పిలుచుకురావాలి, మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళాలి అనేసి ఇలా చేస్తే నేను మా ఆయన నడిచినాను. చూడు, ఇప్పుడు రాత్రి 10:30కు నేను పకోడా వేయడము ఎంత కరెక్టు. నువ్వు 10:30 పికప్ చేసుకోవడం నీకు కష్టం అయితే ఇప్పుడు నాకు కష్టం కాదని కొంచెం కోప్పడ్డాను. ఇంకా తప్పదు కదండి, మా పిల్లలు ముందే చెప్పారు. మా ఫ్రెండ్స్ని పిలుచుకున్నప్పుడు నువ్వు కోప్పడతానంటే పిలిచొద్దు అని ప్రామిస్ చేయించుకున్నారనమాట. నేను ఎట్లయిపోయినానంటే రమ్మంటాను, ఆ రమ్మని నాకు ఒక పూట చేస్తా, రెండో పూట చేయలేకపోతున్నా పని ఎవరికోసమైనా. అందుకే ఎవరిని ఇన్వైట్ చేయట్లేదు, గెస్ట్లను కూడా. వాళ్ళు వస్తామంటే రమ్మని చెప్తున్నాను, ఊర్ల నుండి వచ్చిన వాళ్ళని కూడా. ఎవరినైనా నా చేత కావట్లేదు. నాకు తిట్టుకుంటూ పెట్టడం ఇష్టం ఉండదండి. నేను ఒక పూట బాగా వండితే ఇంకో పూట వండలేను. మీకు చెప్పాను కదా, ఈ చెమటలకు ఈ చలికి నేను వంట చేయలేకపోతున్నా. ఇది అన్నీ ఎక్స్ట్రీము. చూడండి, రాత్రి ఇలా రసము, పప్పు, మర్చిపోయే పప్పు కూడా ముందు రోజు ఉంది, అది కూడా పెడితే మా పిల్లలు తిన్నారు. అన్నీ లాస్ట్లో పడేసినానండి, ఏవి కూడా మిగిలిచ్చలేదు. పకోడీ ఒక్కటి మా ఆయన మరుసటి రోజు కొంచెం మిగిలితే తిన్నాడు. ఆ డిష్ నిండా పకోడీ చేశాను. ఇంక మా పిల్లలు నువ్వు తిను అంటే వాళ్ళు తిన్న తర్వాత నేను ఏదో ఒకటి తిందాం అనుకుంటే వాళ్ళు అందరం కలిసి అవి సరిపోయినాయండి. అలా ఆ రోజు నైట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న ఏం చేశాను, పొద్దున్నే లేచి ఇడ్లీ, చట్నీ, సాంబార్, మళ్ళీ పొద్దున ఈ 3 పంచాయతీలు పెట్టుకున్నాను. ఇంకా చూడండి, నాకు అలా ప్రతిరోజు 2 రోజులు కాదు, వాళ్ళు 2 డేస్ 2.5 డే ఉన్నారనమాట. అంటే మధ్యాహ్నం లంచ్కి వచ్చినారు, రాత్రి పకోడీ తిన్నారు, మరుసటి పొద్దున ఇడ్లీ తిన్నారు, మళ్ళీ మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ చేసినాను. మా పిల్లలు సింపుల్గా చేయంటారు, నా మనసు ఒప్పదండి సింపుల్గా. ఈ పిల్లలకి ఫుడ్డీస్ అన్నమాట బాగా. చూడండి, సాంబార్లో డిప్ చేసుకొని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తారు ఆంటీ అంటే ఫ్రీగా ఉంటారు బాగా. నాకేందంటే ఇంకా ఎవరినైనా గెస్ట్ని పిలుచుకున్నాక ఓపిక లేకపోయినా చేయాలి. వాళ్ళు పోయినాక ఇంట్లో వాళ్ళని గొనుగుతానమాట. వాళ్ళు ఉన్నప్పుడు ఏమో నాకు టైట్నెస్ వచ్చేస్తుందండి. అందుకే చిన్నదానికి చెప్పిన, ఏమనుకోవద్దురా, నీకు ప్రామిస్ చేశాను కనుక కంఫర్ట్గా చేసి పెట్టినాను. ఇంకా ఎప్పుడైనా సరే వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు వస్తామని అడిగినారండి. వాళ్ళు వస్తామన్నప్పుడు రమ్మను, ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుండి వస్తారండి. క్యాబ్ వేసుకొని రాను పోను వాళ్ళకి 1000 రూపాయలు అవుతుంది. పొద్దున్న వచ్చి సాయంత్రం పొమ్మని చెప్పలేను అనమాట. అందుకే సాటర్డే వచ్చి సండే ఉండి పొమ్మంటే. ఇప్పుడు ఏమంటే కాలేజ్ పొద్దున 12 వరకు ఉందన్నమాట వాళ్ళకు. 12 తర్వాత స్టార్ట్ అవుతుంది. అందుకని అందరినీ నేను మళ్ళీ సండే మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ చేసిన. ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ అని బెంగళూరులో ఉన్నప్పుడు
నాకు మా అటెండెంట్ కాడ నేర్చుకున్నాను అనమాట. అంటే ఏం చూసి నేర్చుకోలేదండి, మనకు తినడానికి టేస్ట్కి ఇస్తారు కదా, ఆ టేస్టే నాకు చాలు. ఎట్లా చేశారని అడుగుతా, ప్రాసెస్ మాత్రమే చెప్తారు. ఏది ఎంత వేసామని నాకు చెప్పని అవసరమే లేదనమాట. నేను అంత ఎక్స్పర్ట్ కదా, ఆ ఊరికే ఏమేమి వేసారని అడుగుతాను అంతే. ఇంకా దేని తర్వాత ఏది వేసి చేయాలో అన్నీ తెలుసు నాకు. యాక్చువల్గా దీంట్లో అజినోమోటో వేయాలా, క్యాబేజ్ కూడా వేయాలా, క్యాప్సికమ్ కూడా వేయాలా, ఇవన్నీ స్కిప్ కొట్టా. నేను పొద్దున్నుండి ఆలోచిస్తున్నాను ఏం వండాలా ఏం వండాలా. ఇడ్లీ చట్నీ సాంబార్ చేసేసరికి నా పని అయిపోయింది. మళ్ళీ టీలు కాఫీలు వడ్డించడము అవన్నీ చేసేసరికి నేను టైర్డ్ అయిపోయినాను. ఇంకా అందుకని ఆలోచించి ఊరికే ఫ్రైడ్ రైస్ చేస్తాను ఏ కూరగాయలు వేసి అన్నాను. మనసొప్పల ఉట్టి ఫ్రైడ్ రైస్ ఏం బాగుంటుంది అనేసి ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ చేసేది. దాంట్లో సోయా సాసు, పెప్పరు, మీకు కూడా జస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. ప్రాసెస్ వంటలు వచ్చిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకెప్పుడైనా అప్పుడెప్పుడో చూపించాను వ్లాగ్లో. ఇప్పుడు అది వెతుక్కోండి అని నేను చెప్పలేను, కానీ ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే చేసేసుకోండి. చెక్క, లవంగం, యాలకులు, అది బిర్యానీ ఆకు వేసి పలావులకు వేసేది కంపల్సరీగా. అవి వేసేసిన తర్వాత మనకు నచ్చిన కూరగాయలు దీంట్లో వేయాల్సింది యాక్చువల్గా క్యాబేజీ, గ్రీన్ పీస్, తర్వాత క్యారెట్, క్యాప్సికమ్. మా పిల్లలు క్యాప్సికమ్ ఇష్టం ఉండదు కనుక వేయలేదు. క్యాబేజీ సన్నగా పొడుగుగా తరిగేయాలన్నమాట, అప్పుడే టేస్ట్. ఇంకా పెప్పర్ వేసినాను, సోయా సాసు, గ్రీన్ చిల్లీ సాసు, వెనిగరు, ఇవన్నీ వేసి లాస్ట్లో సోయా సాస్ వేయాలి. ఎప్పుడైనా సోయా సాస్ వేసినాక అన్నం ఎక్కువ మగ్గించకూడదు, బిడ్స్ అయిపోతుంది. ఆ వేడి మీద మాత్రమే నేను కలిపేశాను అనమాట. కూరగాయలలో కూడా గోబీ మంచూరియాలో కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే తెలియని వాళ్ళకు సోయా సాస్ వేసినాక ఎక్కువ వేస్తే మీరు వేసిన ప్రతి ప్రోడక్ట్ స్టిక్కీగా అయిపోతుంది, అంటే బిగుసుకుపోతుంది. చాలామందికి ఎప్పుడైనా చేసినప్పుడు ఎందుకో గోబీ గట్టిగా వచ్చిందని అనుకుంటారు కదా. సోయా సాస్ వేసిన వెంటనే ఒక్క నిమిషంలో ఆఫ్ చేసేయాలి. అది పొయ్యి మీద ఉండే కొద్ది స్టిక్ అయిపోతుంది అదనమాట. ఇంకా అన్ని కొత్తవి సీల్స్ తెచ్చినాము, మొన్న ఒకసారి పడేసాం కదా, అన్నీ ఇంకా వాడేటప్పుడు తీద్దాంలని ఆ చలికి ఫ్రిడ్జ్లో నుండి తీసి నా చెయ్యంత జిడ్డు టెన్షన్ వాళ్ళకి యాక్చువల్గా అన్నం పెట్టేసరికి 3:30 అయింది. ఎందుకంటే ఆ పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసిందే 12:30కు. వాళ్ళు ఏంటంటే 12:30, 1 వరకు పండుకుంటారండి. మీరు ఆ పిల్లలు ఏం చెప్పారంటే, మా పిల్లలంతే వా పిల్లలంతే రాత్రంతా మేలుకొని ఆడుకొని అందరూ బ్యాంక్ గేమ్లు అన్నీ ఆడుకొని సినిమా చూసి పడుకున్నారనమాట. సో ఇంకా పొద్దున చెప్పారు, మేము పండుకున్నామని లేపకుండా ఉండకండి, బ్రేక్ఫాస్ట్ రెడీ అయితే మమ్మల్ని లేపితే లేసి తినైనా మళ్ళీ పండుకుంటే మేము ఫుడ్ అని వాళ్ళు సిగ్గుపడకుండా చెప్తారండి, ఇద్దరు ఆడపిల్లలు. సో ఎవరి ఫేసులు నేను చూపించట్లేదు, వాళ్ళకి ఇష్టం ఉండదు. యాక్చువల్గా నేను గెస్ట్లు వచ్చినా కానీ ఎవరు చూపించను. ఈ పిల్లలు చిన్నపిల్లలు కనుక అడిగినాను చూపించుకోవచ్చా మీరు అంటే, జస్ట్ వాళ్ళు తినేటప్పుడు సర్వ్ చేస్తాను. ఎవరికి ఇష్టం ఉండదండి, మా పిల్లలకు కూడా ఇష్టం ఉండదు పబ్లిక్లో వాళ్ళని చూపించటం. సో అందుకని మా ఇంటికి వచ్చిన గెస్ట్లను కూడా నేను రిక్వెస్ట్ చేయను వీడియోలో చూపించొచ్చాను. నాకు నచ్చదు, నా ఇల్లు నా ఫ్యామిలీ, నేను వంట చేసుకున్నది ఇంతవరకు. ఇంకోళ్ళని పెట్టుకొని వీడియోస్ చేయడం నాకు ఇష్టం ఉండదు అనమాట. మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, మా పిల్లలు ఫీల్ అవుతారు మార్కెట్కి వెళ్ళినప్పుడు అన్ని వీడియోస్ చేస్తుంటావు ఎప్పుడని. ఇది అమ్మాయి లోపలికి వచ్చి ఎంత పని చేస్తున్నావు ఆంటీ అంటే చేస్తూ ఉంటే అట్లా కలిపి వెళ్ళింది. ఫాస్ట్గా పెట్టినాలండి. వీళ్ళ ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మలకు వంటలు రావు, వాళ్ళ ఇంట్లో కుక్స్ ఉన్నారంట. సో కుక్ అదే మళ్ళీ తప్పుగా మాట్లాడినా, వాళ్ళు అమ్మలు వంటలే చేయరనమాట. ఒకరేమో బాగా కోటీశ్వర్లు, ఇంకొకరేమో ఇద్దరు మా అమ్మ నాన్న ఎంప్లాయీస్, ఇద్దరు డబ్బులు ఉన్నోళ్ళే. మా పిల్లల ముగ్గురు ఇట్లా, మేమే కొంచెం నార్మల్ అన్నీ ఇంట్లో వండుకొని మేము తినేదే. నేను ఆ పిల్లలకి చెప్పిన, ఇప్పుడు మీ ఇద్దరు సరే మీరు మీ అమ్మలకు వంటలు రావన్నా, మీ పెళ్ళిళ్ళు అయినాక మీ అమ్మ లాంటి లైఫ్ మీకు రాకపోతే ఎట్లయితే అది పెళ్ళేమో అంటే పెళ్ళి ఎవరు చేసుకుంటారు అంటున్నారు పిల్లలు ఇప్పుడు, అందరి పిల్లల్లాగే. ఇట్లా కంఫర్ట్ లైఫ్ దొరకకపోతే ఏం చేస్తారు, బేసిక్ అయితే నేర్చుకోవాలి కదండి. వాళ్ళ అమ్మలకే రావంట. ఇలా ఉన్నారు చూడండి ఈ జనరేషన్లో, చాలామంది వంటలు రావని చాలా బాగా. ఇప్పుడు నా పిల్లలకి వచ్చని నేను చెప్పట్లేదు, నా పిల్లలకు కూడా రావు. అందరికీ ఒకటే చెప్తుంటారు నేను పిల్లలకు, మీరు వంట నేర్చుకోండి, వంట నేర్చుకొని మంచి రుచిగా వండి పెడితే అందరూ మన ఫుడ్ కోసము కుటుంబం అంతా మనల్ని ప్రేమిస్తుంది. అది నా అనుభవం అని చెప్తున్నాను అనమాట. ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ చేశాను కదా, ఆ పెన్నంలో దాంట్లో పట్టలేదు. నేను ఎంత వేసానంటే ఒక అరకిలో వేసినానండి రైసు. బాస్మతి రైసే వేసాను అంతే. చూడండి ఆ వేడికే కలపాలి. ఆఖరికి అట్లా మీకు ఎప్పుడైనా కలపడం కుదరకపోతే బేసన్ వేసి
పొయ్యి మీద పెట్టి సిమ్లో కలుపుకోండి. ఏ వంటైనా 1 నిమిషానికి ఏం కాదు. ఇంకా ఉందండి వీడియో వీళ్ళకి చేసిన వంటలు చెప్తున్నాను. అది అయిపోయినాక రాత్రి ఇడ్లీలు మిగిలినాయి. ఏం చేయాలా ఆలోచించి మళ్ళీ రాత్రి ఇడ్లీ ఉప్మాలు చేశాను. మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ రోజు పొద్దున ఇంకా కాలేజ్కి వాళ్ళు 12కు బయలుదేరాలా. పొద్దున ఆలు పరోటాలు తడిపి ఆలు పరోటాలు చేశాను. ఆ తర్వాత మళ్ళీ అంటే వీడియోలోనే ఇప్పుడే చెప్పేస్తున్నాను అన్నీ, నెక్స్ట్ వీడియోలో చెప్పే బదులు. ఆ తర్వాత ప్లెయిన్ రైస్ పెట్టి వాళ్ళకు అందరికీ 2 పిల్లలకు ఆవగాయ కారం పప్పులు పొడేసి వెల్లుల్లిపాయలు పోపేసి మగ్గిచ్చి పాడైపోతుంది అంటే ఏమవ్వదు, మేము ట్రైన్ జర్నీకి కూడా తీసుకెళ్తాం కదా అంటే సరేని వాళ్ళకి రాత్రి మళ్ళీ అట్లా ప్యాక్ చేసి ఇచ్చాను. వెల్లుల్లి కారంతో అన్నం తినింది. పొద్దున ఆలు పరోటా వద్దని వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళకి అన్నాలు ఇష్టం, ఇద్దరికి అన్నాలు ఇష్టం అండి. ఇద్దరు బెంగాల్లో ఆల్రెడీ అన్నం ఎక్కువ తింటారు. ఇంకా అమ్మాయి ఉత్తరాఖండ్ అమ్మాయి అనమాట. అమ్మాయి కూడా అన్నమే తినింది. సో ఇంకా ఇలా నేను పిల్లలు వచ్చినాక ఎంత పని చేసి నా పిల్లకు మాట ఇచ్చినాననేసి కోప్పడకుండా సహనంతో చేశాను. చెప్పాను, వద్దమ్మా ఇంకా నెక్స్ట్ టైము నువ్వు పిలవద్దు, వాళ్ళు వస్తామంటే రమ్మను, అప్పుడు మన ఓపికను బట్టి మనము చేద్దాము. నాకు ఒక రోజు ఉన్నట్టు నా శరీరము మనసు ఉండదండి. నాకు ఎవరైనా మైండ్ కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారంటే ఇంకా ఆ రోజంతా నేను ఏం పని చేయను. ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేస్తే కూడా నేను చెయ్యను అనమాట. నాకు పీస్ఫుల్గా ఉండడం ఇష్టం అండి. నేను యూట్యూబ్లో మీతో మాత్రమే ఎందుకు మాట్లాడతానంటే 1 సైడ్ వినడానికి మీరు మాత్రమే రెడీగా ఉంటారు. నాకు 2 సైడ్స్ నచ్చదంటే నేను నా ప్రాబ్లం గురించే చెప్తానండి. ఇంకోళ్ళ ప్రాబ్లం గురించి వినడానికి నేను రెడీగా ఉండను. నాకు ఎందుకంటే నా నోరు మంచిది కాదు. విన్న తర్వాత మళ్ళీ ఎవరికైనా నోరు జారి చెప్తానన్నమాట. అందుకనే ఎదుటి వాళ్ళ ప్రాబ్లం వినడానికి ఎప్పుడు నేను ఇష్టపడను, నేను అడగను కూడా. ఎంతసేపు నేను నా గురించి మాట్లాడతాను, నా ఫ్యామిలీ గురించి మాట్లాడతాను. ఇంకా వాళ్ళు వీళ్ళు అని వేరే వాళ్ళ గురించి అయినా మాట్లాడతా, గంటల కొద్దీ కూర్చుంటా ఎవరైనా ఫోన్ చేస్తే. కానీ అవతల వాళ్ళకు నేను ఛాన్స్ ఇవ్వను. అది ఎవ్వరికి అర్థం కాదు. నాకు ఫోన్ చేసే వాళ్ళకందరికీ నేను ఒకటే చెప్తున్నా, నాకు ఫోన్ చేసి నన్ను 10 మందిలో గబ్బు లేపకండి దయచేసి. మీ ఫోన్ల కోసం నేనేమి ఇక్కడ ఎదురు చూడట్లేదు. మీరు ఏ ఉద్దేశంతో నాకు ఫోన్ చేస్తారో నాకు తెలీదు. తర్వాత నా ఫోన్ వల్ల మీరు గంట సేపు మాట్లాడింది సుత్త పెట్టిందని మాత్రం అనుకోకండి. నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పిన, ఈరోజు 3 ఫోన్లు 3 గంటలు మాట్లాడాను అని. ఎవరు ఎందుకు చేస్తారో తెలీదు, కానీ ఎందుకు ఎండ్ చేస్తారో తెలీదు. వాళ్ళకి బుద్ధి పుట్టినంతసేపు మాట్లాడి లాస్ట్లో ఎండ్ చేసేస్తారు. అంతవరకు నేను ఓపికగా మాట్లాడుతుంటానండి. ఈరోజు నేను కొంచెం మైండ్ కూడా డిస్టర్బ్ అయింది. నాకు 1 సైడ్ మాట్లాడే హ్యాబిట్ అండి. ఎలా అంటే ఇలా నాకు మీ ప్రాబ్లమ్స్ వినడానికి నేను రెడీగా ఉండను. మీరు చెప్పినప్పుడు వింటాను నేను, ఎందుకంటే విన్న తర్వాత సలహాలు ఇస్తాను. నేను నా ఫోన్ చేసి నేను ఏంటంటే నాకు ఎవరైనా ఫోన్ చేస్తే నేను నా పని ఆపుకొని మాట్లాడతానండి. నన్ను ఏ రకంగా నన్నే డిస్టర్బ్ చేస్తూ నేనే వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఫీల్ అవుతారు జనాలు. అందుకే నేను ఎవరితో మాట్లాడాను. నాకు సింగిల్గా ఉండడం ఇష్టం. నేను యూట్యూబ్ చేసుకుంటూ బిజీగా ఉన్నా. ఇంకా నాకు ఇంతకంటే టైంపాస్ ఏముందండి చెప్పండి. వీడియోలు రెడీ చేసుకుంటున్నా, ఎడిటింగ్ చేస్తున్నా, మీతో మాట్లాడుతున్నా. ఇంకో మనిషితో నాకు టైంపాస్ చేయాల్సిన అవసరమే లే. నా ఫ్యామిలీ ఉంది, వాళ్ళతో తింటుంటాను, తిరుగుతాను, రూమ్లో కూర్చుంటాను, వాళ్ళకి వండి పెడతాను, చక్కగా ఎంజాయ్ చేస్తున్నా. నాకు అసలు ఒక మనిషితో మాట్లాడాలన్న కోరిక ఉండదు. కానీ అయినా నాకు నిందలు ఒకటే మాట్లాడిస్తూ ఉంటాను అని. ఫోన్ చేసిన తర్వాత నేను మాట్లాడకుండా ఎట్లా ఉంటాను చెప్పండి. ఫోన్ చేసిన వాళ్ళు ఎందుకు చేశారో మాట్లాడి వాళ్ళు పెట్టేస్తే నాకు ఈ ప్రాబ్లం ఉండదు. ఆ పాయింట్ వరకు ఒకరు ఉన్నారండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫోన్ చేస్తారు, 2 నిమిషాలు మాట్లాడతారు, పని ఉందని టక్కున పెట్టేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తారో తెలియదు, పలకరించనీక చేస్తారో, నేను ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారో తెలీదు. నాకు వాళ్ళది బాగా నచ్చుతుంది. వెంటనే మళ్ళీ చేస్తాను, నాకు పని ఉందని పెట్టేస్తారు. ఓకే అనేస్తా. అలా పెట్టేయచ్చు కదండి ఫోన్ చేసిన వాళ్ళు. ఓకే బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.